ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. చులకన చేయు నాలుక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైననో మీ నోట రానియకుడి. ఇతరులు మీతో కొంత సమయం గడిపిన తరువాత అది వారికి ప్రయోజనకరమని అనిపిస్తోందా? లేక వారి నైపుణ్యాలను కాక వారి లోపాలపైనే మీరు అధికంగా దృష్టి సారిస్తున్నారా? మీరు అసూయపడే వ్యక్తి గురించి ఇంకెవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు మీరు వారి గురించి చౌకబారు వ్యాఖ్యలు చేయటానికి ఇష్టపడుతున్నారా? ఇతరుల్ని కించపరుస్తూ మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకోకపోతే మీకు అభద్రతా భావం కలుగుతుందా? కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయడని 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చెబుతోంది. మా ఇంటి విస్తరణలో భాగములో ఒక గది అదనంగా కట్టేటప్పుడు పనివారు సుత్తిని ఉపయోగించే విధానం నన్నెంతో ఆకర్షించింది. అది పడగొట్టడానికి కట్టడానికి కూడా బాగా ఉపయోగపడింది. మాటలు కూడా అంతే. అవి పడద్రోయగలవు, కట్టగలవు. మీ మాటలను మీరు ఎక్కువగా ఎలా ఉపయోగిస్తారు? కట్టడం మీ సహజ వైఖరేనా? మీరు నాలుక ఉపవాసం ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులకు, ఉద్యోగులకు, జతపని వారికి, మీతో వ్యవహరించే ఇతరులందరికీ మీరొక చీర్ లీడర్గా, కోచ్గా ఉన్నట్టు భావించి చులకన చేయు మనస్తత్వాన్ని జయించండి. ఇది మీకు సాధ్యమే అని చీర్ లీడర్స్ చెబుతారు. లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో కోచ్లు చెబుతారు. వారందరి లక్ష్యం ఒక్కటే, మీరు గెలవాలనే వారంతా కోరుకుంటారు. ఎంతో శ్రమించి లక్ష్యాన్ని చేరుకునే వారిలో మీరొకరైతే కోచింగ్ అనేది ఆరంభంలో మీకు ఒక సవాలుగానే ఉంటుందని నేను అనుభవంతో తెలుసుకున్నాను. ఒక ఉద్యోగి తన సామర్థ్యానికి మించిన ఆదాయం పొందుతుంటే అది అతనికి ప్రోత్సాహకరంగా ఉంటుందనే ఆలోచన విధానం బహుశా మీకుండొచ్చు. అలాగైతే మీరు ఇంకా రాతి యుగంలోనే ఉన్నారు. మీ ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గరిష్ట ఉత్పత్తి సాధించాలంటే మీ ఉద్యోగుల్ని ఎలా ప్రోత్సహించాలో మీరు నేర్చుకోవాలి. చురుకుగా పని చేయలేని వారిని నేను వదిలించుకుంటానే కానీ వారిని ప్రోత్సహించటం నాకు ఇష్టం ఉండేది కాదు. వారి స్థానంలో అత్యుత్తమంగా పనిచేసే వారిని పెట్టుకునేదాన్ని. ఒక మెచ్చుకోలు మాట, సుతారంగా చేయనొక్కడం, మనసు విప్పి మాట్లాడడం వంటివి పనివారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించి వారిని అత్యుత్తమ పనివారుగా తీర్చిదిద్దుతుందని, అంతేగాక కొన్నిసార్లు అత్యుత్తమ పనివారిలో లేని నమ్మకత్వం వారిలో ఉంటుందని నేను గ్రహించాను. మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అండగా నిలబడడం ఒక అలవాటుగా చేసుకోండి. నా జీవితంలో అపురూపమైన ఏకైక మహిళ నువ్వేనని మీ భార్యతో చెప్పండి. మీ భర్తకున్న బాధ్యతల్ని బట్టి అతన్ని అభినందించండి. యవ్వన ప్రాయంలో మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుర్గుణాలు లేని మీ పిల్లల్ని ప్రశంసించండి. మీ ఆంతరంగిక విషయాల్ని రహస్యంగా ఉంచినందుకు మీ నేస్తానికి కృతజ్ఞతలు చెప్పండి. ఎప్పుడు ఏదో ఒకటి వారి గురించి మాట్లాడాలనే ఉత్సుకతను జయించండి. వారు మీతో కొంతకాలం మాత్రమే ఉంటారనే వాస్తవాన్ని గ్రహించి వారిని యథాతథంగా స్వీకరించండి. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు విన్న మనం ఈరోజు ఇలా తీర్మానం చేద్దాం. ఇతరులకు అవసరమైన మేరకు వారికి ప్రయోజనకరమైన మాటలు, వినువారికి మేలు కలిగించే మాటలు తప్ప నా నోట నుండి ఎలాంటి వ్యర్థమైన మాటలు రానివ్వను. ఇదే మన తీర్మానం అయితే ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమెన్.